గత 2 రోజులుగా ఎలక్టోరల్ బాండ్స్ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రజలు మర్చిపోయేందుకు, ఈ అంశాన్ని డైవర్ట్ చేసేందుకే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం ఒక వ్యూహాన్ని రచించింది అంటూ కూడా కొన్ని విమర్శలు వస్తున్న నేపథ్యంలో అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్కి ఈ ఎలక్ట్రల్ బాండ్స్కి ఏదైనా సంబంధం ఉందా? నిజంగా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే కవిత అరెస్ట్ జరిగిందా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అందే సత్యం గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సత్యం గారు నమస్తే అండి. నమస్తే అండి. గత 2-3 రోజులుగా ఎలక్టోరల్ బాండ్స్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ అంశాన్ని డైవర్ట్ చేసేందుకే ఈడీ అధికారులు అలాగే కేంద్ర ప్రభుత్వం ఒక వ్యూహం రచించి ఆ వ్యూహం ప్రకారంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేశారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత గారు అరెస్ట్ అవ్వడానికి అలాగే ఈ ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధం ఉందా అంటే ఏం చెప్తారు సార్? ఎలక్టోరల్ బాండ్స్ అనేది చర్చనీయాంశం కాదు, కుదిపేస్తుంది డెమోక్రసీని. ఎందుకంటే డబ్బు పెట్టకూడదు, డబ్బు దానికి అసెంబ్లీ అయితే 45 లక్షలు, పార్లమెంట్ అయితే 90 లక్షలు దాటకూడదు అని అనేక ఆంక్షలు విధించి ఎలక్షన్లు జరుపుతున్నట్టు కొన్ని వేల కోట్లు, సుమారు ఇప్పటికి 15-16 వేల కోట్లు ఇవాళ ఎలక్షన్ బాండ్స్ కొన్నారు కార్పొరేట్ సంస్థలంటే దరిదాపు ఇవాళ షాబోటేజ్ జరిగినట్టే డెమోక్రసీ. తర్వాత 1-2 సంస్థలు కాదు, ఇవాళ బాండ్స్ కొన్న సంస్థలు ఏంటంటే దేశవ్యాప్తంగా 1300 సంస్థలు ఈ బాండ్స్ని కొన్నాయి. అంటే రాజకీయ పార్టీలకు నిధులు ఇవ్వడం కొరకు. తర్వాత ప్రముఖ కార్పొరేట్ వాళ్ళ పేర్లు బయట పెట్టినందుకు ఇవాళ సుప్రీంకోర్టు పట్టయింది కూడా. అదాని కానీ అంబానీ కానీ ఇటువంటి వాళ్ళ పేర్లు రాకుండా జాగ్రత్త పడ్డందుకు. కాబట్టి అట్లా కుదిపేస్తున్నటువంటి ఇష్యూ ఇవాళ ఎలక్ట్రానిక్ బాండ్స్. అయితే ఎలక్ట్రల్ బాండ్స్ ఆ చర్చనీయం కాకుండా కవితను అరెస్ట్ చేశారంటే అది పాక్షికంగా నిజం కావచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎలక్టోరల్ బాండ్స్ బ్యాక్ సీట్ పోవాలి, చర్చనీయాంశం ప్రజల దృష్టి అంతా ఇంకొక వైపు పోవాలంటే కేజ్రీవాల్ని అరెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పటికీ కేజ్రీవాల్ ఎన్నోసార్లు ఆ నోటీస్ ఇచ్చినా అటెండ్ కావట్లేదు. కాబట్టి కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే ఇది డైవర్ట్ అయింది. కవిత ఆ లెవెల్ నేషనల్ లెవెల్ ఫిగర్ కాదు. కాబట్టి ఏది లేక ఒకవేళ పాక్షికంగానైనా ఉపయోగపడుతున్న అటువంటి అంశాన్ని మనం కాదనలేము. ఎందుకంటే బీజేపీ ఇప్పటి వరకు మాట్లాడుకుందాం సార్. అందే సత్యం గారు, కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఒకరి తర్వాత ఒకరిని ఈడీ అధికారులు అరెస్ట్ చేయబోతున్నారు. ఈ రోజు కవిత గారిని అరెస్ట్ చేసినట్లే రేపు కేజ్రీవాల్ని గారు ఈ రోజు కవిత గారిని అరెస్ట్ చేసినట్లే రేపు కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేయబోతున్నారు అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. నిజంగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేజ్రీవాల్ కూడా చుట్టుకోబోతోందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు లిక్కర్ స్కామ్ దరిదాపు 2 years అయింది నడవబట్టి. అందుకని ఆ సమయం అంతా వదిలేసి ఇప్పుడు ఎలక్షన్ల ముందల సాధారణంగా ఎలక్షన్ల ముందల ఎదుటి పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తే సానుభూతి పోద్ది, అరెస్ట్ అయినటువంటి వాళ్ళకే సానుభూతి పెరుగుద్ది, కాబట్టి అరెస్ట్ చేయొద్దు అనుకుంటారు. కానీ ఎలక్షన్ టైంలో అరెస్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా బీజేపీకి ఒక వ్యూహం ఉంది. ఇవాళ ఎలక్టోరల్ బాండ్స్ను డైవర్ట్ చేయడానికే చేస్తున్నారు అనే దానికి పాక్షిక నిజం ఉంది. రేపు కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేస్తే మాత్రం ఎలక్టోరల్ బాండ్స్ చర్చను పక్కదారి పట్టేయటానికి అనేది ఖాయంగా మనకు రుజువు అవుద్ది. రేపు కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే, రేపు కాదు ఎల్లుండైనా ఆవులెల్లుండైనా. అందుకని ఈ ఎలక్టోరల్ బాండ్స్ నుంచి డైవర్ట్ చేయడానికి ఇటువంటి ఎత్తుగడ వేసే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ అనుసరించిన ఈడీ కానీ, సిబిఐ కానీ, ఐటీ కానీ ఎక్కడ ఈ అసాల్ట్ చేసినా ఖచ్చితంగా దాని వెనక పొలిటికల్ మైలేజ్ ఉంది. ఇవాళ మీరు చూడండి, ఎలక్టోరల్ బాండ్స్లో కొన్ని విషయాల్లో కిడుపురోలు ఉన్నాయి. అంటే వాళ్ళకు ఇప్పుడు జిఎంఆర్ ఉంది, 4400 కోట్ల సొరంగ మార్గం వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చినందుకు వాళ్ళు 25 కోట్లు జమ చేశారు. అట్లా 2-3 క్రిడ్ప్రో మనకు జిఎంఆర్ తోటి అవపడతాయి. అట్లనే ఇంకా కొన్ని ఈడీలు ఉదాహరణకు యశోద హాస్పిటల్స్ మీద ఐటీ దాడి చేసింది, 160 కోట్ల బాండ్స్ కొన్నారు డిఫరెంట్ టైమ్స్లో. అంటే కొన్ని కుడిపురో ఉన్నాయి, కొన్ని
అసాల్ట్ చేసి ఈడీ సిబిఐ ఇవన్నీ అసాల్ట్ చేస్తే, దాడులు చేస్తే ఆ దాడులు భయపడి షేక్ అయ్యి ఇచ్చినటువంటివి కూడా ఉన్నాయి. కాబట్టి ఇవి వాస్తవానికి ఇన్నాల్సింది బీజేపీ మాకున్న మోరల్స్ ఎవరికి లేవు అని చెప్పారు. కానీ ఇవాళ వచ్చే వరకల్లా ఈ సంఘటనలు బయటకు వస్తే బీజేపీ మొరాలిటీ క్వశ్చనబులే. ఎందుకంటే ఇట్లా కొన్ని వేల కోట్లు ఈ విధంగా ఖర్చు పెట్టడానికి సిద్ధపడటం అనేది నిజంగా డెమోక్రసీని షాబోటేజ్ చేయటమే. ఇదే సూత్రం బీజేపీకి వచ్చిన సూత్రమే, వర్తించిన సూత్రమే మిగతా పార్టీలకు కూడా వర్తిస్తాయి. అవి కూడా ఎంతో ఒక కొంత మేరకు తక్కువ మొత్తంలో వసూలు చేశాయి. కాబట్టి వసూలు చేయటమే క్రైమ్ అంటే అది పెద్ద ఎత్తున వసూలు చేయటం, చిన్న చిన్న సమయంలో వసూలు చేయటం అనేది కాదు. అందరు తప్పే చేశారు. కాబట్టి ఇది డెమోక్రసీని గతంలో మనం విన్నాం, క్వశ్చన్ లేకుండా ఉండేందుకు డబ్బులు తీసుకున్నారని. ఇప్పుడు ఇది కూడా అలాంటిదే. సార్, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రధాన పార్టీల్లో భారతీయ జనతా పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో ఎక్కువ మొత్తంలో ధనం ఉందని కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ మధ్య కాలంలో భారతీయ ఆరోపణలు కాదు, ఇవాళ బయటపెట్టిన లిస్టు బయటపెట్టిన దాంట్లో ఎవరికి ఇచ్చారనేది కొంత హైడ్ చేశారు. కానీ ఏ పార్టీ తీసుకుందనేది మాత్రం హైడ్ చేయలే. మొత్తం ఉన్నాయి దరిదాపు 6,000 కోట్ల 6,200 కోట్ల పైన బీజేపీకి ముట్టినాయి. ఆ తర్వాత పొజిషన్లో తృణమూల్ కాంగ్రెస్ 1,600 కోట్లు, ఆ తర్వాత ఆప్ ఒక 500-600 కోట్లు, ఆ తర్వాత బీఆర్ఎస్ 1,200 కోట్లు, ఇట్లా వరుస స్థానాల్లో ఉన్నాయి. కాబట్టి బీజేపీ పెద్ద తప్పు చేసింది, మిగతా పార్టీలు కూడా తప్పులు చేశాయి. అందుకే ఇవాళ అది బయటికి రావాలని ప్రయత్నం చేస్తున్నారంటారా? ఖచ్చితంగా చర్చ, ఎలక్టరల్ బాండ్స్ మీద చర్చ జరిగితే ఈ రాజకీయ పార్టీలకు ఎలాంటి మొరాలిటీస్ గురించి చెప్పేటువంటి అర్హత ఉండదు. తర్వాత మోడీ కూడా మాట్లాడే క్వశ్చనే ఉండదు. కాబట్టి ఇవాళ ప్రజలు అవి చర్చించుకోకుండా రేపెల్లింట్లో కూడా ఇంకా ఏవేవి దాడులకు పాల్పడుతుందో చెప్పలేము. కానీ మొత్తం మీద డైవర్ట్ చేయడానికైతే ప్రయత్నం చేస్తుంది. ఓకే సార్, కవిత అరెస్ట్ చేయబోతున్నారని ఈడీ అధికారులు కేసీఆర్కి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారని, అంటే కవిత శాసన మండలి సభ్యురాలు కాబట్టి శాసన మండలి సభ్యురాలని అరెస్ట్ చేయాలంటే శాసన మండలి స్పీకర్కి అంటే వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి గుత్తా సికిందర్ రెడ్డికి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈడీ అధికారులు. సో కవిత అరెస్ట్ గురించి కేసీఆర్కి ముందే తెలుసు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది సార్. దాని మీద మీ స్పందన ఏంటి? నేను కేసీఆర్కి ముందే తెలుసు అని అనుకోవట్లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ని కార్నర్ చేయడానికే తెలంగాణలో బీజేపీ అప్పర్ హ్యాండ్ కావడానికి ఎత్తుగడలను వేస్తుంది. కాబట్టి కేసీఆర్కి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారనేటువంటిది నాకు నమ్మకం లేదు. కానీ ఒకటి, అరెస్ట్ చేసేటప్పుడు మాత్రం ఒక 10 minutes లేదా 15 minutes ముందు గుత్తా సికిందర్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంది. అంతే తప్ప గుత్తా సికిందర్ రెడ్డి అనుమతి ఇస్తేనే అరెస్ట్ చేయటం అనేటువంటిది కుదరదు. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు అరెస్ట్ చేస్తున్నామని, అంతవరకే. తర్వాత కేసీఆర్కి వెలిడ్ అడ్వాన్స్ ఉందని తెలిసే అవకాశం లేదు. వెళ్ళిన అడ్వాన్స్ దొరికితే వీళ్ళకి ఈడీకి ఫైల్స్ ఏం దొరుకుతాయి కవిత ఇంట్లో. కాబట్టి ఆ కోణంలో నేను ఆలోచించటం లేదు. కాబట్టి ఒకవేళ గుత్తా సుఖేంద్రుడికి ఇస్తే కేసీఆర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడనేది అవగాహన ఉంటుంది. కాబట్టి 10-15 minutes అరెస్ట్ బిఫోర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండొచ్చు. ఓకే సార్, ఈడీ అధికారులు కవితని నేరుగా ఢిల్లీ తీసుకెళ్ళబోతున్నారని, అందులో భాగంగానే ఈరోజు 8:45కి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి టికెట్ బుక్ చేశారు ఈడీ అధికారులు అంటే కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, నెక్స్ట్ ఏం జరగబోతుంది అసలు ఈ కేసులో? ఇది కరెక్టే కావచ్చు. ఎందుకంటే ఆ అక్యూజ్డ్ ఆల్రెడీ ఒక కేసులో కొత్తగా కేసులు అరెస్ట్ చేసి విచారణ చేసి ఎఫ్ఐఆర్ దాఖలు చేసి ఆ తర్వాత అక్యూజ్ చేసి ఇవన్నీ ప్రొసీజర్స్ ఎప్పుడు అయిపోయినాయి లిక్కర్ కేసులో. కాబట్టి ఆల్రెడీ అక్యూజ్డ్ అనేటువంటిది ఇష్యూ అయి ఉన్నది. కాబట్టి అరెస్ట్ చేయడానికి ఇంకేం కారణం చెప్పాల్సిన పని లేదు. కాబట్టి విమానం టికెట్ బుక్ చేసుకుని వచ్చి ఉంటారు. అది పెద్దగా టెక్నికల్గా అదేం ఆబ్జెక్షనబుల్ అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఎంక్వైరీ చేయాలి, విచారించాలి. విచారించకుండానే వీళ్ళు అరెస్ట్ చేయడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు అది ముందుకు వస్తుంది చర్చకు. ముందే విమానం టికెట్ బుక్ చేసుకున్నారని. కానీ 2 సార్లు ఇప్పటికే విచారించారు. సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తిని అక్యూజ్గా మార్చారు. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లో అరెస్ట్ చేయటం కానీ లేకపోతే ముందే టికెట్ బుక్ చేసుకోవటం కానీ అది వాళ్ళ ఇష్టం తప్ప
అది టెక్నికల్ ఫాల్ట్ కాబట్టి కోర్టు అది ఉపయోగపడేటువంటి అవకాశం లేదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.